నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 2:41 వరకు, తదుపరి ద్వాదశి తిథి. రేవతి నక్షత్రం రాత్రి 1:40 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 12:12 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. భవకరణం మధ్యాహ్నం 3:53 వరకు, బాలవకరణం రాత్రి 2:41 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:28 నుండి 3:58 వరకు. అమృతకాలం రాత్రి 11:26 నుండి 12:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:48, చంద్రోదయం రాత్రి 2:46, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:45. అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుండి 5:55 వరకు. రాహుకాలం సాయంత్రం 5:09 నుండి 6:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 5:09 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:53 వరకు. ఈరోజు అపర ఏకాదశి. వైశాఖ బహుళపక్ష ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. అపర అనే సంస్కృత పదానికి అర్థం అనంతమైన, పరిధి లేనిది అని. ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే అనంతమైన సుఖ సంతోషాలు, సంపదలు కలుగుతాయని నమ్మకం. ఈ ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా పిలుస్తారు. వాయువ్య భారతదేశంలో ఈ ఏకాదశిని భద్రకాళి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజు భద్రకాళి అమ్మవారిని పూజించటం వలన శుభాలు కలుగుతాయని అక్కడి భక్తుల నమ్మకం. ఒరిస్సా రాష్ట్రంలో జలక్రీడా ఏకాదశిగా ఈరోజు జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేసి జరుపుకుంటారు. భాగవత పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోపికలతో జలక్రీడలు ఆడిన రోజు ఈ ఏకాదశి అని, అందుకని జలక్రీడా ఏకాదశి అని పేరు వచ్చింది అని కథనం. ఈ రోజంతా భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని తులసి దళాలతో, విష్ణు సహస్రనామాలతో పూజించి వైష్ణవ దేవాలయ సందర్శనం చేయటం వలన శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు ఉదయం 8:05 నుండి 8:18 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం రేపు ఉదయం 8:05 వరకు ఉంటుంది. ఆదివారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 1:40 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.